హైదరాబాద్ కు వచ్చి గోల్కొండ కోటకు పోకుంటూ ఉండరు. హుస్సేన్ సాగర్ లో బుద్ధునితోని సెల్ఫీ తీసుకొని పోరు. చార్మినార్ అందాలు చూడకుంటూ ఉండలేరు. ఇరానీ చాయ్ సపరియకుంటూ ఉండరు. హైదరాబాద్ ధమ్కా బిర్యానీ తినకుంటేనైతే అస్సలు వెనకకు పోరంటే పోరు. అంత కమ్మగుంటది. మరి తోపు ఆటగాళ్ళు హిందీ యాక్టర్లు సుత మన బిర్యానీని మస్తు కాయిష్ చేస్తారు. అసొంటి బిర్యానీ ఎట్లా వండి వడ్డియాలే కానీ ఎసొంటి బిర్యానీ పెడుతున్న రోజు చూడుర్రి. చికెన్ బిర్యానీ చెప్తే బిలేడ్ బిర్యానీ వస్తుంది, మటన్ బిర్యానీ చెప్తే బొద్దింక బిర్యానీ ఇస్తారు. చికెన్ సియ్య తిందామంటే సిగరెట్ పీకలు కాని వస్తాయి, మటన్ తుణుకల కోసం చూస్తే మందు గోళీలు అవు పడతాయి. అవు మన హైదరాబాద్ రెస్టారెంట్లలో గింత కమ్మటి బిర్యానీ వండి పెడుతుర్రు. పురుగులు బొద్దింక అంటే ఏమో అనుకోవచ్చు. అరే గోళీలు బిలేడ్లు సిగరెట్ పీకలు సుతారా అవట్టే. ఇదేందని అడిగితే అగో మీ ఇంట్లో అయితే తినరా, తింటే తినురు లేకుంటే లేదనబట్టే. చెల్ తమాషా చేస్తుర్రా అని కస్టమర్లు ఎగిరిర్రా అంటే ఈపులు సాఫ్ చేసే కార్యాలు సుధా నడుస్తుంటాయి. బిర్యానీ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే బిర్యానీ అని పేరు పోయింది. ఎక్కడెక్కడికి వెళ్ళో వస్తుంటారు తినటానికి. అట్లని అన్ని ఊరు పేరు లేని హోటళ్లలో కాదుల్లో, పేరు పోయిన తోపు రెస్టారెంట్లలోనే గింత చక్కటి బిర్యానీలు పెడుతుర్రు. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినా గివే వస్తున్నాయి పార్సిల్ ఇప్పి చూస్తే. ఒక్క హైదరాబాద్ లోనే కాదు జిల్లాలలో సుతి ఇదే కథ. ముక్కలు తక్కువ వచ్చినాయని బిర్యానీ గింతే వచ్చిందని ఇంకింత పెరుగు కావాలని అడిగినందుకే తుక్కు తుక్కు దన్నుకునే కథ అవుతుంది. ఈ నడుమ ఆఫీసర్లు హోటళ్ళన్ని మునుం పెట్టి చెకింగులు చేసినా ఉత్తదే అయిందన్నట్టు. తింటే హైదరాబాద్ బిర్యానీ తినాలే అనుకుంటారు చాలా మంది. కానీ ఇప్పుడు ఏం తిన్నా మంచిదే కానీ హైదరాబాద్ లో బిర్యానీ మాత్రం తినొద్దనే కాడికి తెచ్చిర్రు పో. తినేటోళ్ళని అద్దంటలేం గాని ఏం తింటూరో జర చూసుకొని తినుర్రి.